ఇందులో చూసారంటే ఓజో బోర్డ్ ని ట్రై చేసి నేను గుడ్ బై చెప్పకుండా చేయి తీసినందువలన దెయ్యం వచ్చిందనుకుంటారు. కరెంట్ ఏంటి మాకు మాత్రమే కట్ అవుతుందా? అది మాత్రమే కాదు, అక్కడ ఎవరు ఏడుస్తున్నట్టు ఒక సౌండ్, పిల్లి ఏడిస్తే కూడా అలాగే సౌండ్ వస్తుంది. తర్వాత జోషి వెనకతలో ఒక రూపం కనిపించింది. అదేంటని అడుగుతారు కదా. గాలిలో ఒక స్క్రీన్ ఎగిరితే కూడా అలాగే ఉంటుంది. పిరికివాడికి కనిపించిందంతా దెయ్యమంటాడు. ఒక విషయాన్ని ఇన్స్టెంట్ గా చూడ్డం, అది కో ఇన్స్టెంట్ గా చూడ్డము, అది మన చూపులో మాత్రమే ఉంది. ఏంటి జోషి, ఫోన్లో అంత అర్జెంటుగా రమ్మని చెప్పావు? ఏంటి, ఏదైనా లవ్ ప్రపోజలా? ఏం తీసుకుంటారు? ఒక బ్లాక్ టీ. సార్ మీకు? లేదేమొద్దు. తప్పు చేస్తున్నావు ప్రియా. మీకు దీని సీరియస్నెస్ ఇంకా తెలియలేదు. ఏమంటున్నావు? మీ వీడియో గురించే. నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందా? హే, ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? అది ఊరికి షో కోసమే. వీడియో బాగుందని అప్లోడ్ చేశాం. వ్యూస్ చూసావు కదా. చెప్పలేము, పోగ పోగ మన వీడియో చాలా ట్రెండింగ్ లోకి రావచ్చు. ఎందుకింత కోపంగా ఉన్నావు? నువ్వేదో నిజంగా దెయ్యాలను పిలిచినట్టు నిన్నేదో మేం కామెడీ చేస్తున్నట్టు చేస్తున్నావు. అదే అక్కడ ఏం జరగలేదు కదా. నువ్వు రారా అని పిలిచిన వెంటనే వచ్చేయడానికి స్పిరిట్ ఏం నీ అసిస్టెంట్ కాదు. వాటికంటూ కొన్ని న్యాయ ధర్మాలుంటాయి. ఒకవేళ మనం ట్రై చేసిన చోట నెగటివ్ ఎనర్జీ తక్కువ ఉండి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండొచ్చు. సో ఇలాంటి ఎన్నో ఫార్మాలిటీస్, ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇదేమంత ఈజీ కాదు. నువ్వు తీసుకుని తిరిగే కెమెరా లాంటిది కాదు. దీని గురించి నీకు చెప్పినా అర్థం కాదు. హే, ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? అదే నీకు అన్ని విషయాలు తెలుసు కదా. నువ్వు ముందు ఆ చెత్త బోర్డుతోనూ కొవ్వొత్తుతోనూ దెయ్యాలను పిలువు. ఆ తర్వాత నువ్వు చెప్పింది నేను వింటాను. ఇక్కడ రీసెంట్ గా వచ్చిన కేసెస్ ఒక ఫైల్ ఎక్కడున్నాయి? మేడం. రాజోషి చెప్పు. ఏం లేదు మేడం. ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏమన్నా చెప్పు. నువ్వు కాస్త బయట ఉండమ్మా. ఓకే మ్యామ్. చెప్పు జోషి. మేడం, లాస్ట్ వీక్ నాకు ఒక మెయిల్ వచ్చింది. జూబ్లీ హిల్స్ లో ఏదో ఒక విల్లాలో స్పిరిట్ వల్ల డిస్టర్బెన్స్ ఉందని దాన్ని క్లియర్ చేసి ఇమ్మని చెప్పి అడిగారు. మీ దగ్గర ఒక మాట చెప్పి మీరు ఓకే అంటే వెళ్ళి ట్రై చేద్దామని. జోషి, ఆర్ యూ సీరియస్? ఇక్కడికి నువ్వు వచ్చి జాయిన్ అయి 3 నెలలు అవుతుంది. నీ ఎక్టోప్లాజం లెవెల్స్ ఎంత లెవెల్లో ఉన్నాయో కూడా తెలియటం లేదు. తెలియని చోటుకెళ్ళి ఏమైనా అయిందంటే నో, ఐ వోంట్ అలో దిస్. సరే ఓకే, ఈ ఈమెయిల్ నాకు ఫార్వర్డ్ చేయి. సరే మేడం. దాని గురించి ఎంక్వైరీ చేసి చెప్తాను. ఆ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే మేడం, నేను ఆ మెయిల్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ మేడం. టేక్ కేర్. జోషి, మనం ఆత్మలతో కమ్యూనికేట్ చేయడానికే ప్రయత్నించాలి, కంట్రోల్ చేయడానికి కాదు. ఓకే మేడం.